ఈ రోజు నేను విజ్ఞానం గురించి మాట్లాడడానికి మాత్రమే రాలేదు, ధైర్యం గురించి మాట్లాడడానికి వచ్చాను. On Feb 28, 1928, one Indian scientist proved that Indians don't just follow the discoveries, we create them. ఆయన చాలా ప్రయోగాలు చేశారండి. ఏంటంటే సముద్రం నీలంగానే ఎందుకుంది, అంతేకాకుండా మెరిసేదంతా బంగారం కాదు. వీణ, తబల, మృదంగం వంటి వాయిద్యాల పైన కూడా ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఆయనే మన డాక్టర్ సివి రామన్ గారు. రామన్ did not just discover the Raman effect. He spent years studying how light interacts with matter. He proved that light does not simply pass through the substances, it interacts, it exchanges the energy, it changes its behavior. This research laid the foundation for the modern spectroscopy, chemical analysis techniques, material science research. Today, Raman spectroscopy is used in medical diagnostics, drug research, forensic science, nanotechnology. అలాగే సముద్రం ఎందుకు నీలంగా ఉంటుంది? Instead of accepting the Western explanation blindly, he questioned it. Through the experiments, he showed that the blue color is due to scattering the sunlight by water molecules, not just the reflection of the sky. దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాం? He did not reject global science, he refined it. అంతేకాకుండా ఆయన సౌండ్ సైన్స్ మీద కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దిస్ వాజ్ వెరీ రెవల్యూషనరీ. హీ కనెక్టెడ్ ఇండియన్ కల్చర్ విత్ సైంటిఫిక్ వ్యాలిడేషన్. రీసెర్చ్ ఆన్ క్రిస్టల్ డైనమిక్స్. Over 400 research papers, Raman published more than 400 scientific papers in his lifetime. That tells us something is powerful. He became the first Asian scientist to win a Nobel Prize in physics at age of 41. Not in America or not in Europe, but for research conducted in India. అంతేకాదండి, ఈయన 1929లో కూడా నైట్హుడ్ అనే అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా 1954లో భారతరత్నం కూడా తీసుకున్నారు. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇన్ని ఎక్స్పెరిమెంట్స్, ఇన్ని విషయాలు ఆయన కనుగొంటే మనం తెలుసుకున్నాం. ఆ మహానుభావుడు సివి రామన్, ఆయన కనుగొన్న రామన్ ప్రభావం భారతదేశానికి మొదటి సైన్స్ నోబెల్ బహుమతిని తీసుకువచ్చింది. కానీ నేను మీ అందరినీ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. రామన్ గారు ఏమైనా ప్రత్యేకంగా పుట్టారా? ఆలోచించండి. లేదా ఆయన ఎందుకు అని అడగడం వల్ల, అంటే ఆ ప్రశ్నను అడగడం వల్ల ప్రత్యేకమయ్యారా? విజ్ఞానం అనేది పుస్తకాల్లో ఉండే ఫార్ములా కాదు. అలాగే విజ్ఞానం అనేది మార్కుల ఆట కాదు. ప్రయోగశాలలో మాత్రమే ఉండేది కాదు విజ్ఞానం. విజ్ఞానం అనేది ఒక మనస్తత్వం. విజ్ఞానం అంటే అంధవిశ్వాసానికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు. ఇది నేను నమ్మను, నేను పరిశీలిస్తాను అని చెప్పే ధైర్యమే విజ్ఞానం అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్, టీనేజర్స్ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. చిన్న పిల్లవాడు కూడా అడిగే ప్రశ్న, ఆకాశం నీలంగానే ఎందుకుంటుంది? ఇదే నాలెడ్జ్. ఒక టీనేజర్ అడిగే ప్రశ్న, నేను ఎందుకు విఫలం అవుతున్నాను? అది కూడా ఒక నాలెడ్జ్ గెయిన్ చేసే క్వశ్చనే. ఎందుకంటే విజ్ఞానం అంటే నిజాన్ని వెతకడం. మన దేశం గొప్పదవడానికి కేవలం సాంకేతికత సరిపోదు, శాస్త్రీయ దృక్పథం అవసరం అని చెప్పారాయన. రూమర్లు వేగంగా పాకే ఈ కాలంలో నిజాలను పరిశీలించే మనుషులు, మనసులు కూడా అవసరం. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ ఆధిపత్యం చెలాయిస్తుంది, అప్పుడు తర్కం అవసరం. నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాను. భవిష్యత్తు తెలివైన వారిది మాత్రమే కాదు, ప్రశ్నించే వారికి చెందుతుంది. ఈ నేపథ్యం మీ భవిష్యత్తు నిర్ణయించదు. నీ ఎక్సైట్మెంట్, నీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మాత్రమే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అసాధారణ సౌకర్యాలు రామన్ గారికి కూడా లేవు, కానీ ఆయన ఒక అసాధారణ అలవాటు ఉంది. అదే ఏంటంటే ఎందుకు అని ప్రశ్నించడం. ఈ రోజు మనం సెలబ్రేట్ చేయాల్సింది రామన్ ప్రభావాన్ని కాదు, ఆయన ఆలోచన విధానాన్ని మాత్రమే. విజ్ఞానం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుందండి. తప్పులు శత్రువులు కావు. తప్పులు అనేది ఒక డేటా. అంటే
విఫలం. ఫెయిల్యూర్ అనేది ఒక ఓటమి కాదు, అది మనకిచ్చే ఒక ఫీడ్బ్యాక్. మార్కులు మీ జ్ఞాపక శక్తిని మాత్రమే కొలుస్తాయి, విజ్ఞానం మీ మనోభావాన్ని కొలుస్తుంది. మీరు ఫిజిక్స్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నా మీరు సైంటిస్ట్ కాలేరు అని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే సైంటిస్ట్ అనేది ఒక డిగ్రీ మాత్రమే కాదు, అదొక దృక్పథం. ఈ రోజు నేను ప్రతి విద్యార్థిని సవాల్ చేస్తున్నాను, గూగుల్లో సమాధానం వెతకడానికి ముందు మీ బ్రెయిన్లో వెతకండి. విన్న ప్రతి దాన్ని నమ్మకండి, పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి. ఎవరైనా ఇది అసాధ్యం అంటే ఎందుకు అని అడిగి చూడండి. ఎందుకంటే అసాధ్యం అనేది ఇంకా పరిశోధించడానికి ఉండే అవకాశం. మన దేశ యువతలో ఉన్న శక్తి ఒక యాటం కంటే గొప్పది. అణువును పగలగొడితే శక్తి వస్తుంది, అలాగే సందేహాన్ని పగలగొడితే నాలెడ్జ్ వస్తుంది. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని మనం ఒక ప్రతిజ్ఞ చేయమంటుంది. మనం అంధవిశ్వాసాలని అనుసరించము, ఫాలో అవ్వము, మన అపోహలను తరిమి కొడతాము అని. మన పరిశీలన లేకుండా ఏది నమ్మం. మనం ప్రశ్నిస్తాం, పరిశోధిస్తాం లేదా సృష్టిస్తాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక రామన్ ఉన్నాడు. ప్రపంచాన్ని మార్చే ఆలోచన మీ నోట్బుక్ చివరి పేజీలోనే ఉండొచ్చు. భవిష్యత్తు టెక్నాలజీ మీ చిన్న ఎక్స్పెరిమెంట్తో మొదలవుతుందేమో. కాబట్టి ఈ రోజు మీరు కేవలం సెలబ్రేట్ చేయకండి, ఆలోచించండి. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ ప్రశ్నకు సమాధానం కనుగొంటున్నారు? మీరు ఏ మార్పు తీసుకురాకపోతున్నారు? గుర్తుంచుకోండి. కంఫర్టబుల్ జోన్. కంఫర్ట్ జోన్ ఉన్న చోట విజ్ఞానం ఎప్పుడూ పుట్టదు. అన్కంఫర్ట్ ఉన్న చోట మాత్రమే పుడుతుంది. ఎక్కడైనా సరే నెసెసిటీ ఉండాలి. సందేహం ఉన్న చోటే క్లారిఫికేషన్ వస్తుంది. ఈ రోజు మీరు ఇలా చెప్పాలి, నేను కేవలం చదివే విద్యార్థిని మాత్రమే కాదు, ఆలోచించే ఇండియన్ని. విజ్ఞానం మన దేశానికి గౌరవం తెచ్చింది. ఇప్పుడు మీరు విజ్ఞానానికి గౌరవం తీసుకురావాలి. జాతీయ విజ్ఞాన దినోత్సవం ముగియదు, ఇది ప్రారంభం. ఈ రోజు నుంచి మీ మెదడుని ఒక ల్యాబొరేటరీగా మార్చండి. మీ క్వశ్చన్స్ని ఎక్స్పెరిమెంట్గా మార్చండి. మీ ధైర్యాన్ని ఒక ఆవిష్కరణగా మార్చండి. మనం విజ్ఞానాన్ని జరుపుకోవడం కాదు, మనమే విజ్ఞానంగా మారదాం. దీనికి సపోర్ట్గా మీతో పాటు నేనుంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఉడాన్ విత్ అర్చన, యువర్ అర్చన నౌకోటి, టీన్ బిహేవియరల్ కోచ్. థ్యాంక్ యూ.